bus look like? It's sexy, bro. నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడమే. ఏం Sorry. జరుగుతుంది ఇక్కడ. బా పోలీసులు మిస్ అయిపోయారు. బయలుదేరా తంజార్ 167 అంతా రెయిన్ పడింది, అందుకే బైక్స్ కూడా తీయలేదు. ఆగుతామేమో. అండ్ ఈరోజు అయితే ప్రిపేర్ చేసుకుంటాం. సార్ ఇన్ మై డ్రైవ్ గ్రేట్ అని చూడండి, రోడ్డు మీద ఉంది. ఓ దిస్ రోడ్ దట్ రోడ్. బాబా ఎవరు లేరు నైట్ పూట, ఖాళీ అదంతా. అండ్ ఈ బస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈజ్ బస్ హౌదా పోడిచ్చేరి బస్ లుక్ లైక్? ఇట్స్ సెక్సీ, బ్రో. సో గైస్ ఇదే హార్ట్ బేస్ జ్యూస్ క్యార్క్ చర్చ్. గాయస్ ఈ చర్చి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఇన్ పాండిచ్చేరి. అండ్ ఇది వచ్చేసరికి అయితే రైల్వే స్టేషన్ ఫ్రంటే ఉంటుంది. అండ్ దీనికి చాలా అయితే చరిత్ర ఉంది. లోపలికి వెళ్ళి అయితే షార్ట్లో అయితే పెడుతున్నా, ఒకసారి చూసేసేయండి. గాయస్ ఈ ఫ్రెంచ్ కాలనీ రోడ్స్ చూసేటైతే ఎంత బాగుంది అంటే, అండ్ హౌసెస్ కూడా చాలా అంటే చాలా లుకింగ్ గుడ్గా అనిపిస్తుంది నాకైతే. బట్ ఇలాంటివి అయితే నేను ప్రెసెంట్ నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు. అండ్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ దీనిలో మెయిన్ వచ్చేసరికి అయితే నాకైతే కలర్స్ అనేవి బాగా నచ్చినాయి. అండ్ ఈ స్ట్రీట్లో అయితే మనం ఫాగ్ గేట్స్ వేసుకొని వెళ్తున్నాము. ఆ ఫాగ్ గేట్స్ వల్ల కూడా కొంచెం నాకు పీస్ఫుల్గా అనిపించింది. గైస్ మనం ఇలాంటివి చూసినప్పుడు మనకు కూడా ఒక అమ్మాయి అంటే బాగుందని అనిపిస్తుంది. బట్ మనకైతే ఉండరు కాబట్టి చలో సోలోకి అయితే వెళ్ళిపోవడం, లగేజ్ వేసేసుకొని. రైడర్స్కి ఇది ఒక్కటే ఉంటుంది. అండ్ అమ్మాయిల మీద పెద్ద ఇంట్రెస్ట్ అయితే ఉండదు. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కంపల్సరీగా ఉండాలి, ఉంటేనే బాగుంటుంది. కొంచెం సైట్ సీయింగ్ బాగుంటుంది. అండ్ తిరగడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ మాకు లేరు కాబట్టి మేము చలో సోలో లైఫ్ ఈజ్ సోలో బెటర్. గాయ్స్ ఇది వచ్చేసరికి రాక్ బీచ్ పాండిచ్చేరి. ఫుల్ అయితే వర్షం పడుతుంది. చూడండి లొకేషన్ ఉంది. మన బైక్స్ అయితే అటు పార్క్ చేసాం, పోలీస్ స్టేషన్ దగ్గర పార్క్ చేసాం. ఎలా ఉందో చూడండి. మీకు వచ్చేసరికి స్టేయింగ్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి తిందా తిన్నా మార్కెట్ వెళ్ళండి. తీసుకొని తిన్నాం. టైం పాస్ బాగా నాకు మామిడికాయ ముక్కను పచ్చలేదు. ఇవన్నా మీరు ఇచ్చినాయి. ఈ స్పాట్ మ్యాక్సిమం ఇక్కడే అందరూ పిక్స్ అయితే దిగుతారు. పిక్స్ డస్ట్బిన్ కూడా గాయస్ ఆటో నడుపుదామంటే ఇక్కడికి వచ్చేసేయండి, చాలా బాగుంటుంది ఆటో. ఇది గోబ్రెక్ 7
ఓకే, ఎనీ మినిట్ అమ్మని అయితే హెల్ప్ అయితే జరుగుతుంది ఇక్కడ. బీబీ పాండిచ్చేరి పోలీస్, పుదుచ్చేరి పోలీస్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్. గాయస్ అబ్బా మామూలు లేదు గాయస్, ప్లేస్ బురద అంతా బురదే. ఓ షిట్, అవునా గొంతు చూడాల. ఏమో పద వస్తాయి. तारिक तुम्हारा? विघ्नेश, नाइस नेम. या I will upload it. And bye. District Collector Office Patkam Pakam anta. వా పోలీసులు మిస్ అయిపోయారు. పట్టుకుంటారు అనుకున్నాను, యాక్చువల్గా బోర్డర్లు ఆపుతా అని చెప్పారు, బట్ ఆపలేదు. చలో బురద జారిపోయింది, పడేవాడిని ఇప్పుడు. మైల్దురా తంజార్ 167. మ్యాక్సిమమ్ నిన్న ఒక 600 అండ్ ఈరోజు ఒక 200-800 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినట్టు అవుతుంది. బట్ నార్మల్గా అయితే ఈరోజు మ్యాక్సిమం అంతా రెయిన్ పడింది, అందుకే బైక్స్ కూడా తీయలేదు. అండ్ ఇప్పుడు నైట్ కొంచెం ఫ్రీగా ఉందని చెప్పేసి బైక్స్ తీసాము, బట్ అంతా బట్టలన్నీ అయితే మ్యాక్సిమం క్లాత్స్ అన్నీ తడిచిపోయినాయి. ఏమైందిరా పెడతా? This is our 20th or 19th toll plaza for my trip. Sorry, in my trip. అండ్ ఇంకా అసలు ట్రిప్ అంతా అయిపోయేసరికి మ్యాక్సిమం ఒక 100 టోల్ ప్లాజెస్ అనుకుంటా. అవా ఏముంది, సో గాయ్స్ టీ బ్రేక్ అయితే అయిపోయింది అండ్ బయలుదేరుతున్నాము. టైం వచ్చేసరికి 8 అయింది, మనం చేరుకునేక 9:16 అయితే అవుతుంది. మధ్యలో ఏమన్నా ఆగుతామేమో. అండ్ ఈరోజు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫుడ్, నైట్ బయట తినట్లేదు. లొకేషన్ కూడా చాలా బాగుంది గైస్. అండ్ రేపు మార్నింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. టెంపుల్ నుంచి సో గాయ్స్ గ్రేట్ డన్ అయితే రోడ్డు మీద ఉంది.
గ్రేట్ అని చూడండి రోడ్డు మీద ఉంది. వదిలిపెట్టినట్టున్నారు ఎవరు. షిట్ వెళ్ళిపోయింది. చనిపోయినట్టున్నారు. నన్ను అయిందా? చనిపోయారు నన్ను? ఇప్పుడే అయిందా నా ఓన్లీ డేట్? తెలుగు नहीं आता? इंग्लिश नहीं है. When did it happen? Oh, this road, that road. Wow. ఏమన్నా అయిందన్నా? చనిపోయారా? తెలుగు. ఏమైందన్నా? ఓకే. ఏమన్నా అయిందా? చనిపోయారా? దెబ్బలు తగిలియా? ఓకే ఆల్ సేఫ్. గాయస్ రోడ్ ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. టైం వచ్చేసరికి అయితే 9 అవుతుంది. 9కి మన ఊళ్ళో అయితే రచ్చరచ్చగా ఉంటుంది. బట్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందంటే. అండ్ మేమైతే పాండిచేరి నుంచి అయితే తంజావూరు అయితే బయలుదేరుతున్నాము. ఈ రోడ్ చూడండి ఎలా ఉందో. చలో మామూలు ఒక టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది కూడా అంతా ప్లేస్ అంతా ఖాళీ. అదంతా బాబా ఏముంది కదా టెంపుల్. మామ ఇక్కడైతే ఫైనల్గా వచ్చేసాం డెస్టినేషన్కి. అండ్ ఇక్కడైతే మనం నైట్ క్యాంపెయినింగ్ అయితే సెట్ చేస్తున్నాము స్లీపింగ్కి. అండ్ మార్నింగ్ 6 కల్లా తంజావూరు టెంపుల్కి అయితే వెళ్ళాలి. అండ్ ఇక్కడ నుంచి ఈ ప్లేస్ దగ్గర నుంచి అయితే 1.5 కిలోమీటర్. అండ్ అందుకే ఇక్కడ దగ్గర నియర్లో వేసుకున్నాం. అండ్ ఈ బస్ చూసేసరికి చాలా అంటే చాలా బాగుంది. స్టిక్కరింగ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నైట్ కూడా ఇక్కడ నేను కూర్చున్న దగ్గర అయితే కేబుల్ ఛార్జింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఫుల్ ఆఫ్ అందరికీ పెట్టేసాము. అన్న చూడండి ఆడ కూర్చున్నాను ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. బట్ ట్రావెలింగ్కి వచ్చినప్పుడు కొన్ని తప్పవు, మనకి అడ్జస్ట్ అయిపోయి ఉండాల్సిందే. అండ్ చలో సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రైట్, గుడ్ బాయ్.